హాయ్ అండి, నేనండి మీ పుణ్యవతిని. ఈరోజు మన ఛానల్లో సోరకాయ మెంతి కూర పప్పు చేసుకుందాము. ఎండాకాలం కదా, చల్లదనము. ఈ సోరకాయ అయిన చల్లదనము, మెంతి కూర కూడా మన ఆరోగ్యానికి మంచిది. పప్పు కూడా చల్లదనమే. పెసరపప్పు అయితే నేనైతే ఈరోజు కందిపప్పు వేస్తాను. ఈ సొరకాయ తాజాగా లేదని అనుకోకండి. ఈ మెంతి కూడా తాజాగా కనపడతలేదు అనుకోకండి. ఆర్గానిక్ పండిస్తాండి ఒక రైతు. అన్ని పంటలు, ఇదిగో కందిపప్పు కూడా అన్నీ, పసుపు కానీ, కారం కానీ, కూరగాయలు కానీ అన్నీ కూడా ఏ మందులు కొట్టకుండా పండిస్తాడు. ఆ రైతు నెంబర్ ఇవ్వంటే ఇస్తా, మీరు కూడా తీసుకొచ్చుకోవచ్చు. అయితే ఈ సోరకాయ అయితే ఇంత పెద్దగా ఉంది అని ఇదంతా సగం వరకు వండుదాము. ఎందుకంటే ఇంత వండితే ఉడవదు. తినేవాళ్ళు ఉంటే ఇదంతా కూడా వండుకోవచ్చు, కానీ తక్కువ మంది ఉంటే ఉడవదు కదా. అందుకే ఒక సగం వరకు వండుతా ఈరోజు. ఈ మెంతి కూర పప్పు ఎట్లా వండితే టేస్ట్గా ఉంటుంది అన్నది చూద్దాం ఇప్పుడు. మెంతి కూర పప్పు అంటే కొంచెం అయితే మెంతి కూర పప్పు కాదండి. మెంతి కూర ఎక్కువ వేసి వండుకున్నప్పుడే మెంతి కూర పప్పు అంటారు. ఇప్పుడైతే ఈ మెంతి కూర శుభ్రంగా కడిగేసి ఎక్కువ సార్లు కడగవలసిన అవసరం లేదు. ఎందుకంటే మందులు కొట్టలేదు కాబట్టి, చూసినాం కాబట్టి అక్కడికి పోయి ఆ ఊళ్ళో వాళ్ళని కూడా తెలుసుకుంటే చెప్పారు. అందుకే ఇదైతే ఇప్పుడు శుభ్రం చేసుకుందాము. ఈ సోరకాయ కూడా సగం వరకు కట్ చేసుకుందాము. కారం కూడా, మిరప తోటకు కూడా మందు కొట్టకుండా పండిస్తాడు. నాటుకోడి గుడ్లు కూడా ఒక్క గుడ్డుకు 15 రూపాయలు, కానీ అవి కూడా అమ్ముతారు వాళ్ళు. అన్నిటికి కూడా ఏ మందులు కూడా వాడడం లేదు. తోటకూర కానీ, పాలకూర కానీ, సుక్కకూర కానీ, బచ్చల కూర కానీ, ఏ కూరలైనా ఎవ్విటికైనా ఏ మందు కూడా కొడతలేడు. అయినా అట్లా పండిస్తాడు. పండిన కాడికాయని రేటు మాత్రం ఎక్కువ తీసుకుంటారు. ఇంతవరకు కడుగు వేసుకుందాం ఈ సొరకాయను. ఈ భాగం ఉంచుదాము. కాడు ఉన్నదంటే ఈ సొరకాయ ఖరాబు కాదు, 2-3 రోజులు ఉన్నా. అందుకే ఈ భాగం ఉంచుకోవాలి, ఇది వండుకోవాలి. ఇప్పుడు ఇది పైన పొట్టు అయితే తీసుకుందాము. ఇదైతే పైన పొట్టు తీసుకొని కడిగి తీసుకుందాం. వీలైనంత వరకు అయితే మందు కొట్టని తిండి తినాలి. ఎందుకంటే పచ్చిమిర్చికి కానీ, టమాటాకు కానీ రోజు కొడతారు మందు. కొడితే కానీ పంట వండదు. అందుకే అవి తీసుకొచ్చుకున్నా కానీ చాలాసార్లు కడుక్కోవాలి. సాల్ట్ వేసి కొద్దిసేపు నానబెట్టి ఒక 4-5 సార్లు అయితే కడుక్కోవాలి. ఎందుకంటే ఈ పైన కొట్టే మందులతోటే క్యాన్సర్లు వస్తున్నాయి చాలామందికి. మనందరికీ తెలుసు. దాదాపు ఎంత వీలైతే అంతవరకు అయితే మందు లేని పంటలు తినడం మంచిది. ఈ సోరకాయ అయితే కడిగి వేసుకుందాము. ఈ సోరకాయకు ఈ కప్పు పప్పు అయితే సరిపోద్ది. ఎక్కువ పప్పు పోసుకుంటే పప్పులాగా పప్పు ఉంటుంది, మామూలుగా మనం పప్పు వేసుకున్నట్టు. ఎందుకంటే సోరకాయకు తగినంత పప్పు పోసుకున్నప్పుడే చాలా టేస్ట్గా ఉంటుంది. ఈ పప్పు అయితే ఇదే కుక్కర్లో పోసుకొని కడుక్కుందాము. ఈ పప్పు అయితే కడిగి తీసుకున్నాక ఈ సోరకాయ ముక్కలు కూడా ఇదే పప్పులో వేసుకుందాము. ఈ పప్పు పొట్టుగా ఉంది కదా, కొంచెం అక్కడక్కడ పొట్టు ఉందని అనుకోకండి. ఎందుకంటే ఇది ఉల్లలు తయారు చేసింది కదా, అదే రైతు తయారు చేయించిండు. ఇట్లా ఈ పొట్టున్న ఏం కాదు, మన ఆరోగ్యానికి మంచిదే. ఇప్పుడు మెంతి కూర కడిగి చేసుకుందాము.
ఇదంతా కూడా కట్ చేసినాక కొంచెం ఇట్లా దులుపుకున్నాం అనుకోండి, ఏదన్నా కసిరా ఉన్నా ఇట్లా తుక్కుదంతా కూడా రాలిపోద్ది. ఇదంతా కూడా నీట్గా ఉంటుంది. ఇట్లా చూసుకుంటే అయిపోద్ది. గడ్డి ఉందా ఏమన్నా ఉందా అన్నది చూసుకోవాలి. ఇట్లా రాలిపోద్ది. ఈ రాలిపోయింది. కొంచెం ఇట్లా దులుపుకుంటే ఏమన్నా మట్టి ఉన్నా పోతుంది. ఇంకేమన్నా చెత్త చేదాటు ఉంటే మనం చూసుకోవాలి. ఇట్లా ఏమన్నా ఉంటే ఇట్లా పండు టాకులు ఇట్లా ఉంటాయి కదా, ఇట్లాంటివి కూడా తీసేసుకోవచ్చు. ఇట్లా పప్పులకైతే ఫస్ట్ ఎల్లిపాయ జీలకర్ర దంచుకుందాము. దంచి వేసుకుంటేనే టేస్ట్గా ఉంటుంది. ఎల్లిపాయలు అయితే కొంచెం ఎక్కువనే వాడాలి, ఎందుకంటే ఆరోగ్యానికి మంచిది. ఏ వ్యాధి కూడా దగ్గరికి రాకుండా ఉంటుంది ఎల్లిపాయ ఎక్కువ వాడితే. ఇవన్నీ కూడా దంచడానికి కాదు, కొన్ని దంచుతా, కొన్ని తాలింపుకు ఉంచుతా. తాలింపుకైతే ఇట్లా మధ్యలో కట్ చేసి వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటాయి. ఇవైతే తాలింపుకు ఉంచుకుందాము. ఇవి దంచుదాము. ఇందులో ఒక చెంచా జీలకర్ర వేసుకొని దంచుకుందాము. ఇట్లా దంచుకొని వేసుకుంటే సరిపోద్ది, మరీ మెత్తగా అవసరం లేదు. ఇప్పుడు ఒక చెంచా పసుపు వేసుకుందాము. కొన్ని ఉల్లిపాయలు వేసుకుందాము, ఎక్కువ అవసరం లేదు ఈ పప్పుల ఉల్లిపాయ. ఇందులో పచ్చిమిర్చి అయితే వేసుకుంటే మంచిగా అనిపించదు, నేనైతే వేస్తలేను, ఎండుకారమే వేసుకోవాలి. చిన్నగా 2 చెంచాలు వేసినా సరిపోద్ది. ఉప్పు కూడా వేసుకుందాము. ఒక చెంచా వేసుకుంటే సరిపోద్ది. ఒక టమాటో వేసుకుంటే వేసుకోవచ్చు, లేకుంటే లేదు. కొంచెం పుల్లగా తినాలి అనిపించిన వాళ్ళైతే వేసుకోవాలి. కొత్తిమీర, ప్లాస్టిక్ అయితే నేను ఏం వాడా, కాకుంటే ఈ కొత్తిమీర కడగటానికి అయితే దీనిలో కడుగుతా. మెంతికూర ఎక్కువ వేసుకోవాలని అన్న కదా, ఈ మెంతికూర అయితే ఎక్కువనే వేసుకోవాలి. వాటరు 1 కప్పు కందిపప్పు తీసుకున్నాం కదా, దీంతో 2 కప్పులన్నర వాటర్ పోసుకోవాలి. అప్పుడే పప్పు మంచిగా ఉడుకుతుంది. 2 కప్పులన్నర సరిపోతాయి. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టుకొని 3 విజిల్లు ఇస్తే అయిపోద్ది పప్పు. 3 విజిల్లు అయితే ఇచ్చింది. పప్పు మరి ఎట్లా ఉడికిందో చూద్దాం. ఇప్పుడు ఈ పప్పును మరీ మెత్తగా కలుపుకోవద్దు, మెత్తగా కలుపుకుంటే మంచిగా ఉండదు. మెంతికూర పప్పు మెత్తగా రుద్దుకోవద్దు, కొంచెం ఇట్లా గరిట పెట్టి కలుపుకోవాలి. కొంచెం పప్పు ఉంటేనే మంచిగా ఉంటుంది, ఎంత మెత్తగా ఉడికినా. ఈ సొరకాయ ముక్కలు కూడా మెత్తగా అవుతాయి ఎక్కువ కలుపుకుంటే, అందుకే కొంచెం ఇట్లా కలుపుకోవాలి. సొరకాయ ముక్కలు పప్పు కొంచెం ఇట్లా ఉండాలి, ఇట్లా ఉన్నప్పుడే మంచి టేస్ట్ ఉంటుంది. చూసిరుగా, ఇది కలిపితే మెత్తగా అయిపోద్ది, ఎందుకంటే ఉడికింది కాబట్టి మెత్తగా అయిద్ది, కానీ కలుపుకోవద్దు. ఈ విధంగానే ఉంచుకోవాలి. ఇప్పుడు ఇది తాలింపు చేసుకుందాం. ఇందులో ఇప్పుడు పప్పుకు సరిపోను తాలింపుకు నూనె పోసుకుందాము. సరిపోద్ది, పల్లి నూనె కాబట్టి సరిపోద్ది. జీలకర్ర తాలింపుకు, ఆవాలు, మనం ఇట్లా మధ్యలకు కట్ చేసుకున్న వెల్లుల్లి, 2 ఎండుమిర్చి,
కరివేపాకు, పసుపు తర్వాత వేసుకోవాలి. పసుపు ఎందుకంటే పసుపు కొంచెం తర్వాత వేసుకున్నప్పుడే మాడిపోకుండా ఉంటుంది, మంచి కలర్ ఉంటుంది. మనకు ఆరోగ్యానికి కూడా ఈ పసుపు మంచిది కాబట్టి మాడిపోకుండా చూసుకోవాలి. మాడిపోతే దానిలో సాయారం ఏమి ఉండదు, అందుకే మాడిపోకుండా ఇట్లా చూసుకోవాలి. ఈ కరివేపాకు కూడా కరకర వేగాలి, వేగినప్పుడే మంచిగా ఉంటుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేద్దాము. తాలింపు ఇట్లా గోలితే సరిపోద్ది. ఇప్పుడు ఈ పప్పు ఈ తాలింపులో వేసుకుందాము. ఇట్లా చేసుకుంటే సూపర్ అయిన టేస్ట్ ఉంటుంది. ఈ మెంతికూర పప్పు, మెంతికూర సోరకాయ పప్పు ఇట్లా అయితే చేసుకోండి. మీరు ఇంతవరకు చేసుకొని వాళ్ళైతే ఒక్కసారి అయితే చేసుకుంటే టేస్ట్ ఎట్లుంటుంది అన్నది మీకే తెలుస్తుంది. చాలా టేస్ట్గా ఉంటుంది. చూసారు కదా, ఎప్పుడు ఏమి వేయాలి, ఏమేమి వేసి చేసుకోవాలన్నది చూసి చేసుకోండి. ఇది ఎట్లా వేయాలన్నది చూడండి. మన ఛానల్కి అయితే వెళ్ళి వీడియో చూసి చేసుకోండి. మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి, మీరు కూడా చేసుకోండి, వాళ్ళు కూడా చేసుకుంటారు. ఇట్లా చేసుకుంటే అయితే చాలా టేస్ట్గా ఉంటుంది. ఇది చపాతీ అయినా మనము అన్నంకైనా దేనికైనా మంచిగానే ఉంటుంది ఇట్లా చేసుకుంటే. లైక్ అయితే చేయండి, లైక్ చేస్తలేరు. లైక్ చేసి మన ఛానల్కి అయితే వెళ్ళి వీడియోలు అయితే స్టార్టింగ్ నుండి చివరి దాకా చూడండి. చూడడం లేదు, తెలంగాణలో అయితే వంటలు ఇట్లే చేస్తామండి మేము. మరి మా తెలంగాణలో చేసినాడు చేస్తాను నేనైతే. చూడండి, చూసారు కదా, ఇట్లుంటుంది పప్పు అయితే. బాయ్ అండి, ఉంటానండి. మళ్ళీ వంటతో అయితే కలుద్దాము. ఈరోజైతే ఈ సోరకాయ మెంతికూర పప్పు.